అక్రమ చొరబాట్లు వలసదారులు అని చెప్పేసి వివిధ దేశాలు మన బార్డర్ కంట్రీస్ నుంచి వస్తా ఉన్నారు. అందులో ముఖ్యంగా బంగ్లాదేశ్ నుంచి. సో వీళ్ళంతా కూడా వచ్చి ప్రత్యేకంగా మన యొక్క పశ్చిమ బెంగాల్ ప్లస్ అస్సాము ప్లస్ బీహార్ ఈ యొక్క బార్డర్ స్టేట్ ఆ స్టేట్ లో వచ్చేసి అక్కడ ఫేక్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకుని ఆధార్ కార్డు కానీ ఎలక్షన్ కార్డు కానీ మరి ఈ ఫేక్ ఐడెంటిటీ ఎవరు క్రియేట్ చేస్తున్నారు అంటే అక్కడ ఉండే లోకల్ గవర్నమెంట్ వాళ్ళ యొక్క ఓట్లు డెవలప్మెంట్ కోసము లేదా వాళ్ళ దగ్గర పని చేసుకోవడం కోసము ఈ ఫేక్ ఐడెంటిటీ క్రియేట్ చేసి వాళ్ళు ఇక్కడే శ్రీనివాసం ఏర్పరచుకునేలాగా తయారు చేశారు. దీన్ని గుర్తించిన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సర్ అనేది తీసుకొచ్చింది. ఈ సర్ అంటే ఏంటంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అని. ఇది 27 అక్టోబర్ 2025 లో తీసుకురావడం జరిగింది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ సెంట్రల్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఉన్నటువంటి జ్ఞానేష్ కుమార్ గారు తీసుకురావడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఇంటికి సర్వే చేస్తారు. ఆ సర్వేలో వాళ్ళ యొక్క ఐడెంటిటీ అంటే ఓటర్ ఐడి కార్డు ప్లస్ ఆధార్ కార్డు చెక్ చేసిన తర్వాత మరి ఎన్ని కరెక్ట్గా చేస్తుంటారు కదా అని చెప్పేసి అనుకోవచ్చు. ఈ చెక్ చేసిన తర్వాత ముందు ప్రీవియస్ అంటే తల్లిదండ్రులు కానీ ఎవరైతే 2022 బిఫోర్ ఉన్న వాళ్ళకి ఐడెంటిటీ కూడా చెక్ చేస్తారు. సో అప్పుడు చెక్ చేసినప్పుడు ఏంటంటే వాళ్ళు ఆటోమేటిక్ దొరికిపోతున్నారు. ఎందుకంటే అప్పటికి వాళ్ళు ఇంకా ఎక్కువ మంది అయితే మన దేశంలో రాలేదు కాబట్టి వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళ ఐడెంటిటీ కానీ లేదు కాబట్టి దాని ద్వారా వాళ్ళు దొరికిపోవడం జరిగింది. దీనికి అది యొక్క మమతా బెనర్జీ సర్కార్ కానీ సపోర్ట్ చేయడం. ఎందుకంటే ఒకవేళ చేస్తే మాత్రం ఖచ్చితంగా చాలా మంది ఓటర్లను కోల్పోవాల్సి వస్తుందని చెప్పేసి ఎవరైనా మీకు అలాంటి ఎంక్వైరీ కోసం ఇంటి దగ్గరికి వస్తే ఈ మధ్య స్టేట్మెంట్ కూడా మీరు చూసి గమనిస్తే ఇంటి దగ్గరికి వస్తే మాత్రం కంపల్సరీగా వాళ్ళ మీద దాడులు చేయండి అని చెప్పేసి ప్రత్యక్షంగా ఆమె చెప్పడం జరుగుతుంది. ఒక చీఫ్ మినిస్టర్ అయినటువంటి ఒక స్టేట్ కి ఆమె అలా చెప్పడం అనేది చాలా విరుద్ధము. అయితే మరి వీళ్ళు ఆ గవర్నమెంట్ పర్మిషన్ తీసుకుని వెళ్ళొచ్చు అంటే ఫస్ట్ అడుగుతారు, బట్ వితౌట్ పర్మిషన్ కూడా వెళ్ళొచ్చు. ఎందుకంటే ఆర్టికల్ 324 ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా సెక్షన్ 12 సబ్సెక్షన్ 3 రిప్రజెంటేషన్ ఆఫ్ ది పీపుల్స్ యాక్ట్ 1951 ఏం చెప్తుందంటే వీళ్ళు వితౌట్ పర్మిషన్ ఈ యొక్క స్టేట్ పర్మిషన్ లేకుండా పోయి వెరిఫికేషన్ చేయొచ్చు. సో వీళ్ళకి ఏంటంటే బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఉంటారు. ఈ బూత్ లెవెల్ ఆఫీసర్ ప్రతి ఇంటికి వెళ్ళి సర్వే చేయాలి. ఆ సర్వే చేసినప్పుడు ఎవరైతే అన్ఐడెంటిఫైడ్ పర్సన్స్ ఉంటారో వాళ్ళని గుర్తించి వాళ్ళని దేశం నుంచి బహిష్కరించడం కానీ జరుగుతుంది, పంపించడం. ఈ మధ్యకాలంలో కూడా చాలా మంది బంగ్లాదేశీయులు రోహింగ్లు అంటాం కదా వాళ్ళందరూ కూడా బయటకు వెళ్ళడం జరుగుతూ ఉంది. సో దీని మీద సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేయడం జరిగింది. సుప్రీంకోర్టు పిటిషన్ వేసినప్పుడు ఇది కొత్తగా మనం నియమితులైనటువంటి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సూర్యకాంత్ గారి దగ్గరికి అనేది వచ్చింది. ఆయన ఏమన్నారంటే మన దేశంలోకి రావడానికి ఇదేమన్నా అడ్డా కాదని చెప్పేసి రోహింగ్లు ఎవరైనా సరే దీని మీద ఏ స్టేట్ అయినా సరే ఈ యొక్క రూల్ అనేది ఫాలో అవ్వాల్సిందే, దీని అందరూ కూడా సపోర్ట్ చేయాల్సి చెప్పేసి సిజేఐ గారు తీర్పు ఇవ్వడం జరిగింది. ఈ తీర్పు విరుద్ధంగా మాజీ న్యాయమూర్తులు కానీ న్యాయాధికారులు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఆయన మీద తిరుగుబాటు చేయడం జరిగింది. అందులో రీసెంట్ గా జరిగినటువంటి పార్లమెంట్ సమావేశాల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి 125 మంది ఎంపీలు దీనిని ఈ ఓటు రంగానే వాకౌట్ చేయడం కూడా జరిగింది. ఈ వాకౌట్ చేయడం వల్ల ఏంటంటే ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ కాంగ్రెస్ పార్టీ అనేది ఈ బంగ్లాదేశీయులు కానీ రోహింగ్లు కానీ సపోర్ట్ చేస్తున్నటువంటి ఉద్దేశం అనేది మనకి క్లియర్ కట్ గా తెలుస్తుంది. దయచేసి కూడా ప్రతి స్టేట్ ఇప్పుడు ఆల్మోస్ట్ 5 స్టేట్లో దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. తర్వాత 9 స్టేట్స్ ఇంక్లూడింగ్ గోవా, కేరళ కూడా. సో ఇప్పుడు ప్రెసెంట్ వచ్చేసరికి మనకి అరుణాచల్ ప్రదేశ్ ప్లస్ అస్సాము, పశ్చిమ బెంగాల్ అండ్ కేరళ ఈ స్టేట్ లో ప్రత్యేకంగానే తీసుకొని దీన్ని అమలు చేయడం జరుగుతుంది సర్ అనేది. సో ఈ సర్కి ప్రతి ఒక్కరు కోఆపరేట్ చేయాలి. ఒకవేళ కోఆపరేట్ చేయకపోతే ఏమవుతుందంటే వాళ్ళని సెంట్రల్ గవర్నమెంట్ ప్రొటెక్షన్ ఫోర్స్ తో వీళ్ళు ఆ సర్వే చేస్తారు. ఎవరైతే ఉంటారో ఆటోమేటిక్ బయట పంపిస్తారు. ఎందుకంటే ఇది భారతదేశం అనేది ఒక కంట్రీ. మీరు ఏమనుకుంటారంటే స్టేట్ నేనే కింగ్ అని చెప్పేసి మీరు అనుకోవద్దు. భారతదేశము అనేది ఒక కంట్రీలో ఒక చిన్న పార్ట్లో ఈ యొక్క స్టేట్లు అనేది ఇవన్నీ కలిపిందే మన యొక్క కంట్రీ అనేది. సో పార్లమెంట్ ఏదైతే బిల్ పాస్ చేస్తే అది ప్రతి గవర్నమెంట్ ప్రతి స్టేట్